ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ జోన్కు ఐరోపా శ్రీకారం చుట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెక్ పెట్టేలా ఐరోపా, దక్షిణ అమెరికా మధ్య భారీ డీల్ కుదిరింది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పెను సంచలనం నమోదైన చారిత్రాత్మక దృశ్యం సాక్షాత్కరించింది. దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐరోపా సమాఖ్య, దక్షిణ అమెరికా వాణిజ్య కూటమి మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఆంక్షలతో ప్రపంచ దేశాలను భయపడుతున్న వేళ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ మెగా డీల్ రూపుదిద్దుకుంది. పరాగ్వే రాజధాని అసెన్సియోన్లో ఈ ఒప్పందంపై ఇరు కూటముల నేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లెయెన్ ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. మేము టారిఫ్ల కంటే న్యాయమైన వాణిజ్యాన్ని, ఐసోలేషన్ కంటే భాగస్వామ్యాన్ని ఎంచుకున్నామంటూ ట్రంప్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా చురకలంటించారు. అటు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ సైతం ఈ డీల్ ఆర్థిక ఎదుగుదలకు కొత్త మార్గాలు తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తన గ్రీన్లాండ్ టారిఫ్లతో మిత్ర దేశాలనే ఇబ్బంది పెడుతుంటే ఐరోపా మాత్రం కొత్త మిత్రులను వెతుక్కుంటూ అడుగులు వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ డీల్ పై ఐరోపాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, పోలాండ్ రైతులు రోడ్లపైకి వచ్చి ట్రాక్టర్లతో నిరసన తెలుపుతున్నారు. దక్షిణ అమెరికా నుంచి తక్కువ ధరకే మాంసం, ఇతర ఉత్పత్తులు దిగుమతి అయితే తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్యారిస్ వీధుల్లో రైతులు ట్రాక్టర్లతో ఆందోళనలు చేపట్టగా వచ్చే వారం స్ట్రాస్బర్గ్ లో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమలు కాకుంటే ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాల భారం నుంచి తప్పించుకోవాలంటే కొత్త మార్కెట్లను వెతుక్కోవటం ఐరోపాకు అనివార్యంగా మారింది. చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలన్నా, అమెరికా ఒత్తిడిని తట్టుకోవాలన్నా ఈ ఒప్పందమే ఐరోపాకు శ్రీరామ రక్ష అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ టారిఫ్ వార్కు ప్రతిగా ఐరోపా వేసిన ఈ ట్రేడ్ అస్త్రం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.